టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మహేష్ బాబు, నరేష్ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కృష్ణ నివాసంలో ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. ఈరోజు కృష్ణ గారి యొక్క మరణ వార్త నన్ను ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన చనిపోవడం అనేది చాలా బాధేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక లెజెండ్, అదే మరి సినిమా పరిశ్రమలో ఆయన ఒక దిగ్గజం. అలాంటి వ్యక్తి 44 సంవత్సరాలు 350 సినిమాల్లో యాక్ట్ చేయడం, అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేసే పరిస్థితి రావడం, ఇతర భాషల్లో కూడా అప్పట్లోనే టాలీవుడ్ జేమ్స్ బాండ్గా పేరు రావడం, ఏదైనా చేయాలంటే ఒక సూపర్ స్టార్గా ఒక ఏది చేయాలన్నా డేరింగ్తో ముందుకు పోయిన వ్యక్తి కృష్ణ గారు. అంతేకాకుండా ఒక నటుడుగానే కాకుండా ఒక నిర్మాతగా, ఒక స్టూడియో నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీయడమే కాకుండా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. 350 సినిమాలు తీయడం, 44 సంవత్సరాలు రాత్రింపగుళ్ళు పనిచేయడం, ఆయన ఎప్పుడు కూడా ఏ పని అనుకున్నా ధైర్యంగా చేసే వ్యక్తి కృష్ణ గారు. ఇదే కాకుండా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా ఆయన తేనె మనసును చూశాను. అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తిరుపతి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు అదే స్టూడెంట్గా పోయి ఆయన చూడడం జరిగింది. అది నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. ఆ తర్వాత మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు లాంటి బ్రహ్మాండమైన సినిమాని తీయడం ఆయనకే దక్కింది తప్ప ఇంకొకరు తీసే పరిస్థితులు లేరు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కానీ, ఇంకొక పక్క పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. అదే మాదిరిగా రాజకీయాలకే కాకుండా సమాజ సేవకు రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి కృష్ణ గారు. 89లో పార్లమెంటుకు పోటీ చేసి గెలవడం, ప్రజాసేవకు కూడా అంకితమై పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజుకు లేకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా